ఈ మధ్య చెన్నైలో ఒక షెడ్యూల్ చేసాం. అంటే ఒక కొబ్బరి తోటకు సంబంధించి దాంట్లో పెళ్ళి అండ్ కీ సీన్స్ చేయడం జరిగింది. సో అదంటే మనకి ఈస్ట్ గోదావరి, రాజమండ్రి ఎక్కడ ఉండేలాంటి కొబ్బరి తోట లొకేషన్ గురించని చెన్నైలో అవుట్స్కట్స్లో చేసాం. 12 days డే అండ్ నైట్ షూటింగ్ చేసాం. ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసి నిన్నే హైదరాబాద్ వచ్చాం. సో ఇంకా మాకు షూటింగ్ బ్యాలెన్స్ వచ్చి ఈ నెల సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 12 వరకు హైదరాబాద్లో చేస్తాం. నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు హైదరాబాద్ అండ్ అవుట్డోర్లో 2 సాంగ్స్ ఉన్నాయి. నవంబర్ 15కి సినిమా టోటల్ షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ 21 సినిమా రిలీజ్ చేస్తున్నాం. సో ఈ మల్టీస్టార్ సినిమా కాబట్టి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. 25 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా. మొన్న ఏదో చిన్న టీజర్ రిలీజ్ చేస్తేనే ఆ టీజర్తో ఇంకా అందరూ ఎప్పుడు వస్తుంది సినిమా హై ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళిపోయారు. సినిమా హై ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళారు. ఇస్ అ న్యాచురల్. ఇద్దరు హీరోలు మల్టీస్టార్గా ఒక 25 years తర్వాత చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ ప్రేక్షకులు రేపు థియేటర్కి వచ్చేటప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని అచీవ్ చేసేలాగా మా దగ్గర ఉన్న ఏదైతే కంటెంట్ స్ట్రాంగ్ కంటెంట్ అని బిలీవ్ చేసి హీరోలను ఒప్పియగలిగామో దాంతో ఇంకా సినిమాని టోటల్గా అలా స్క్రీన్ మీదకి తెచ్చడానికి హోల్ యూనిట్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాం. సో డిసెంబర్ 21, 2012 మల్టీస్టార్ సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా రెడీ అవుతున్నాం. సో ఆల్రెడీ 5 songs షూటింగ్ అయిపోయింది. ఇంకా 2 songs బ్యాలెన్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మహేష్ బాబు డ్యూయెట్, ఒకటి వెంకటేష్ గారి డ్యూయెట్. ఆ 2 నవంబర్ 1 to 15 షెడ్యూల్లో చేస్తాం. నవంబర్ 15 కల్లా ఆడియో రిలీజ్ చేద్దామని. అది డెఫినెట్గా మొన్న అవుట్డోర్ షూటింగ్లో డిస్కషన్ చేసుకున్నాం. ఈరోజు నేను డైరెక్టర్ ఎక్కడన్నా బయటే చెయ్యాలని, అంటే పబ్లిక్గానే ఉంటుంది. బయట ఏంటి లొకేషన్ అవన్నీ అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. నవంబర్ 15, 20 మధ్యలో నవంబర్ 15కి షూటింగ్ అయిపోద్ది కాబట్టి అయిపోగానే ఆడియో రిలీజ్ చేసి డిసెంబర్ 20 సినిమా రిలీజ్ చేస్తాం. అంటే ఈ సినిమా ఫారిన్ కల్చర్ని టేక్ ఆఫ్ చేయదు, ఫిట్ కాదు సినిమాలో. కాబట్టి అదంతా న్యాచురల్గానే ఉండాలి. మా క్యాప్షన్లో ఉంది కదా, సింపుల్ బట్ బ్యూటిఫుల్. సో ఫారిన్కి వెళ్ళిపోయి విజువల్గా ఏదో తీయాలని ప్రయత్నం చేయలేము ఈ సినిమాలో. సో న్యాచురల్గా ఉండేటి మన ఇండియాలో ఉన్న లొకేషన్స్ని సెట్ చేసుకుంటున్నాం. సో ఇండియాలోనే సాంగ్స్ ఉంటాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకు ₹1 పెట్టి RFCలో సెట్ వేసాము. ఎంత పెట్టేసామనేది ప్రేక్షకుడికి అనవసరము. దాంట్లో మ్యాటర్ ఉందా, వాడు విజువల్గా చూసేటప్పుడు తను కనెక్ట్ అవుతున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. బడ్జెట్లు చెప్పుకొని ఇంత పెట్టి తీసామంటే, బడ్జెట్లు ఇంత వేసి పెట్టాము మేము ఇంత తీసామంటే జనాలు చూడడానికి ఎప్పుడూ సిద్ధంగా లేరు. సినిమాలో మ్యాటర్ ఉంటే సినిమా ఆడుద్ది. సో మ్యాటర్ గురించే మా ప్రయత్నం. అంటే ఇప్పుడు మేము అవుట్డోర్లో చేసిందేమో అది పెళ్ళికి సంబంధించి, కొబ్బరి తోటలో ఉండే దాంట్లో పెళ్ళికి సంబంధించిన ఎపిసోడ్ అది. అలాగే రామోజీ ఫిలిం సిటీలో హీరోస్ హౌస్కి సంబంధించి సెట్ వేసాము. సో అక్కడే మాకు ఇప్పుడు అక్టోబర్ షెడ్యూల్ బ్యాలెన్స్. నవంబర్లో కొన్ని రోజులు ప్యాచ్ వర్క్ అక్కడే చేస్తాము. హీరోస్కి సంబంధించి 2 పాటలు చేయాలి. సినిమా అనుకొని శ్రీకాంత్ నాకు కథ చెప్పినప్పుడు ఇద్దరు హీరోలు అన్నప్పుడు నేను చాలా అపోజ్ చేశాను. అంటే ఇద్దరు హీరోలు పెట్టుకొని మనం చాలా కష్టంగా ఉంటుంది శ్రీకాంత్, చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయండి. నిజంగా ఈ కథ ఆ ఇద్దరు హీరోల్ని ఒప్పియడం, ఈ కథలో ఆ ఇద్దరు హీరోలు ఫిట్ అవ్వడం, వాళ్ళిద్దరు ఇస్తున్న కోఆపరేషన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అంటే కోఆపరేషన్ అంటే సినిమాని ఓన్ చేసేసుకున్నారు. ఎక్కడ ఎలాంటిది ఇప్పటి వరకు 75 days, ఆల్మోస్ట్ 78 days షూటింగ్ చేసాం. ఎక్కడ ఎలాంటిది లేకుండా అద్భుతంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఈ 30 days చేసేస్తే సినిమా కంప్లీట్ అయిపోతుంది. డెఫినెట్ సినిమా రిలీజ్ వరకు కూడా మా హీరోలు అలాగే ఉంటారు. ఈ సినిమా తర్వాత ఈ సినిమా సక్సెస్ని బట్టి, పెద్ద రేంజ్ సక్సెస్ అయితే అందరు హీరోలు కూడా ఇలాంటి కథల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాం. సో ఇంకా మల్టీ స్టార్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇద్దరు కూడా కథ విన్న తర్వాత ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ బాబు ఈజ్ నో డౌట్ కంటిన్యూ సక్సెస్లతో వాళ్ళ సూపర్ స్టార్గా వెలుగొందుతున్నాడు. అలాగే వెంకటేష్ గారి కెరీర్లో తను కూడా ఎన్నో సక్సెస్లు చూస్తూ వెళ్తూ ఇంకా కంటిన్యూగా ఇప్పటికీ సంవత్సరానికి 2 సినిమాలు చేస్తున్నాడు. ఇద్దరు కథ విని మా గురించి ఇది మార్చండి, నాకు ఈ పాట పెట్టండి, నాకు ఈ ఫైట్ పెట్టండి అని ఒక్క డైలాగ్ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ దగ్గర నుంచి మేము వినలేదు. మా కథకు సంబంధించి మేమేదైనా అవసరాన్ని బట్టి మార్చుకుంటూ వెళ్ళి వాళ్ళకు చెప్పడమే జరుగుతుంది తప్పితే వాళ్ళు ఇప్పటి వరకు నా పాట ఇలా ఉండాలి, నాకు ఒక ఇలా ఉండాలని ఇద్దరు అడగలేదు. సో థ్యాంక్స్ గాడ్ మాకు ఎలాంటి 0.1% ఉంటే డిస్టర్బెన్స్ లేకుండా వెళ్తున్నాం. వేరే సమస్యలు రావడం వల్లే
వేరే అందరికీ తెలిసిందే సమంతకు హెల్త్ డిస్టర్బ్ అవ్వడం, దానివల్ల మాకు ఒక షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వడం. సో దాంతో రిలీజ్ కూడా యాక్చువల్ లేకుండా దసరా టైంలో రిలీజ్ చేయాలనుకున్నాం. దానివల్ల 2 months డిలే అయింది. కానీ ఇప్పుడు అన్ని సమంత వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో అన్ని కంప్లీట్ చేసి December 21 సినిమా రిలీజ్ చేస్తాం. December 21 అంటే ఇట్లా క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. ఈ సినిమా హోల్ ఫ్యామిలీతో వచ్చి చూడాలి. ఫ్యాన్స్, మాస్ క్రౌడ్, యూత్ అందరూ వస్తారు. కానీ ఫ్యామిలీ క్రౌడ్ అనేది ఈ సినిమాకి ఆల్రెడీ వెయిటింగ్. 60 సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది వెళ్దామని అడుగుతున్నారంట. సో అంత ఎగ్జైటింగ్ ఉన్న సినిమాని రైట్ టైంలో రిలీజ్ చేయాలని మా ప్రయత్నం. అంటే December 21 రిలీజ్ చేయడానికి కూడా మెయిన్ టార్గెట్ అదే. ఫ్యామిలీ క్రౌడ్ ఆ హాలిడేస్ నుంచి సంక్రాంతి వరకు ఒక పండగ మూడ్లో ఉంటారు. సో సంక్రాంతికి కూడా మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత ఈ సినిమాని మళ్ళీ సంక్రాంతి పండుగలో రెండోసారి వచ్చి చూడాలి ప్రేక్షకులు అనేది మా టార్గెట్. అలా